నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హైకోర్టు లాయర్ కేఆర్ సునీల్ కుమార్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే సార్, అంటే ఇప్పుడు ఈ రోజు మనం బెయిలబుల్ నాన్ బెయిలబుల్ కేసుల గురించి అలాగే మాట్లాడుకుందాం. అంటే నాన్ బెయిలబుల్ కేసులు అంటే ఎలా ఏంటి? ఇప్పుడు జనరల్ గా ఇండియన్ పీనల్ కోడ్ లో ఐపీసీ లో ఎలా డిఫైన్ చేశారంటే శిక్షలను మనకు 7 సంవత్సరాల లోపట 7 సంవత్సరాల పైన జనరల్ గా 7 సంవత్సరాల కింద ఉన్నాయని నామినల్ కేసెస్ అంటారు. వీటిని సమ్మరీ ట్రయల్ కేసెస్ అంటారు. ఏవో అయితే సెషన్స్ కేసెస్ కిందికి వస్తాయి. అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కోర్టు విచారించేటి కొన్ని ఉంటాయి, మెట్రోపాలిటన్ కోర్టు విచారించేటి కొన్ని ఉంటాయండి. బేస్డ్ ఆన్ దట్ ఈ కేసులు ఉంటాయి అన్నట్టు. ఎబో 7 years అన్ని నాన్ బెయిలబుల్ అండి. జనరల్ గా అందరికి ఒక అపోహ ఉంటుంది, నాన్ బెయిలబుల్ కేసులో బెయిల్ రాదు అని. జనరల్ గా బెయిల్ ఇవ్వడానికి ఒక 4 విషయాలు బాగా ఇంపార్టెన్స్ ఇస్తారండి. జడ్జి గారు ఆలోచిస్తారు. ఏంటి అంటే అఫెన్స్ అనేది రిపీట్ చేసే అవకాశం ఉందా, అంటే మళ్ళీ వీడు బయటికి వెళ్ళి సేమ్ చేస్తాడా, లేదా ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేస్తాడా, అంటే ఎవిడెన్స్ ని మార్చొచ్చుగా, తర్వాత సాక్షులను ఏమన్నా బెదిరిస్తాడా, లేదా ఇండియా వదిలి పారిపోతాడా, ఏంటి ప్రాసిక్యూషన్ కి సహకరిస్తాడా. ఈ 4 అంశాలను తీసుకొని బెయిల్ ఇవ్వచ్చు. బెయిలబుల్ కానీ నాన్ బెయిలబుల్ కానీ. అంటే కేసులో గ్రావిటీని బట్టి బెయిల్స్ ఎక్కువ ఇవ్వరు, కానీ నాన్ బెయిలబుల్ కూడా బెయిల్స్ తెచ్చిన సందర్భాలు చాలా. సార్, మరి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టినప్పుడు బెయిల్ రాదు అనేది ఉంటుంది, కానీ నాన్ బెయిలబుల్ కేసులో కూడా కొంతమందిలో బెయిల్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది, వస్తుంది, బయటకు వస్తున్నారు. అవునండి. జనరల్ గా జడ్జి గారు ఏం చేస్తారంటే 4 విషయాలు బాగా సమగ్రంగా చూస్తారండి. ఇందులో ఇప్పుడు ఏదైనా ఒక బెయిల్ ఇవ్వాలి, బెయిల్ పిటిషన్ వేసినప్పుడు 4 విషయాలు ఏంటి అంటే, ఇతను మళ్ళీ రిపీట్ ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయా, అంటే ఈ అఫెన్స్ ఏం చేస్తాడా, ఎవిడెన్స్ ని ఏమైనా ట్యాంపర్ చేస్తాడా, సాక్షులను ఏమైనా బెదిరిస్తాడా, మళ్ళీ ఇతను పోలీసులకు అంటే ప్రాసిక్యూషన్ వాళ్ళకి అందుబాటులో ఉండి విచారణకు సహకరిస్తాడా అనేది చూస్తాడు. ఈ అంశాల మీద బెయిల్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. అది కోర్టు పరిగణన తీసుకున్నప్పుడు, కోర్టు సాటిస్ఫై అయినప్పుడు ఎంతో కొంత షూరిటీస్ కట్టి బెయిల్ ఇవ్వమని గ్రాంట్ చేస్తుంది. కాకపోతే బెయిలబుల్ నాన్ బెయిలబుల్ అనే విషయం ఏంటి అంటే, కేసు తీవ్రతను చెప్పడానికే. ఇప్పుడు మర్డర్ ఉందండి. మర్డర్ అనేది ఏంటి, ఎబో 7 years కాబట్టి. రేప్ కేసు ఉంది, కిడ్నాప్ కేసు ఉంది, ఇవన్నీ ఎట్లా అంటే ఎబో 7 years పనిష్మెంట్ ఉంటుంది కాబట్టి వీళ్ళలో గ్రావిటీ బాగుంటది. ఇప్పుడు ఒక 2 వ్యక్తులు కొట్టుకున్నారు 323 IPC లో. ఇప్పుడు బిఎన్ఎస్ లో మారింది సెక్షన్. ఏంటి అవి 2 years లోపల పడింది. ఇవన్నీ సమ్మరీ ట్రయల్ కేసెస్ లాగా. వీటిలో ఏంటి, దాన్ని అరెస్ట్ చేయాల్సిన గ్రావిటీ అనేది లేదు. కానీ నా బెయిలబుల్ కేసులో కొన్ని ఉంటాయి. ఎట్లా అంటే కొన్ని 354 ఉంది, కొన్ని బెయిలబుల్ ఉంటాయి. అంటే ఉమెన్ కి సంబంధించిన ఐపీసీలో అయితే వాటిల్లో మళ్ళీ రిపీట్ చేస్తాడేమో, అమ్మాయిని ఇబ్బంది పెడతాడు, కొన్ని అరెస్ట్ రిమాండ్ కు పోలీసు వాళ్ళు తీసుకెళ్తారు. కానీ బేస్డ్ ఆన్ ద కంప్లైంట్ కాపీ జడ్జి గారు రిమాండ్ చేయాలా వద్దా అనేది ఈ 4 అంశాలను పరిగణలోకి తీసుకొని విడుదల చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ లిక్కర్ స్కామ్ కేసులో కవిత గారి గురించి చూసుకున్నట్లయితే కూడా చాలా రోజులు పాపం బెయిల్ రాలేదు, మళ్ళీ బెయిల్ వచ్చింది. ఎందుకు ఆవిడకి బెయిల్ రాలేదు? ఇట్లాంటి కేసులు ఎలా తీసుకోవాలంటే, ఇక్కడ డ్రగ్స్ కేసు కానీ తర్వాత స్కామ్ కేసెస్ అంటే, ఎందుకు అంటే వాళ్ళు ఆ లెవెల్లో ఉండి ఏమైనా విట్నెస్లీ మీరు అక్కడ ఆర్గ్యుమెంట్స్ చూస్తే, ఇప్పుడు కవిత గారు ఉన్నారు, వాళ్ళ కేసులో ఆర్గ్యుమెంట్స్ చూస్తే వాళ్ళు అనేది ఏంటంటే, ప్రాసిక్యూషన్ వాళ్ళు వీళ్ళు ఎవిడెన్స్ ట్యాంపర్ చేస్తారు, సాక్షులను ప్రభావితం చేస్తారు, మెటీరియల్ అంటే సహకరిస్తారు, విత్ ఇన్ ద ఇండియానే ఉంటారు, కానీ వీళ్ళని ప్రభావితం చేస్తారనే ఉద్దేశంలో ప్రతిసారి వాళ్ళు వాదన వినిపించినారు. కానీ చివరికి కోర్టు ఏం చేసింది అంటే, ఒక ఉమెన్ కి ఉండాల్సిన రైట్ వల్ల తనకు రావాల్సిన బెయిల్ పొందే హక్కుల బేస్డ్ ఆన్ దట్ వాళ్ళు బెయిల్ ఇచ్చినారు. అలాగే కేజ్రీవాల్ కూడా మొన్ననే బెయిల్ వచ్చింది. ఆయన కూడా అంటే ఒక సీఎం లెవెల్లో ఉండి తర్వాత అరెస్ట్ అయ్యారు కాబట్టి ఇదే సాక్షుల్ని మార్చే అవకాశం ఉందనే ఆయనకు కూడా బెయిల్ రాలేదండి. అంటే జనరల్ గా ఏంటంటే, ఫస్ట్ చట్టం అందరికి సమానమే. సీఎం అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా. ఈ కేసులో గ్రావిటీ ఉంది, ఎవిడెన్స్ ఉన్నాయి, వాళ్ళు ఒక స్కామ్ చేసినారు, 100 కోట్ల స్కామ్ జరిగింది లిక్కర్ దాంట్లో అని సాక్ష్యాలు ఎవిడెన్స్ అన్ని తీసుకొని, అంటే వాళ్లకు తగినంత ఎవిడెన్స్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని వాళ్ళు కేసు ఫైల్ చేసినారు. దాని తర్వాత నెంబర్ 1, 2, 3 అరెస్ట్ అవ్వకుంటూ వచ్చినారు. కాకపోతే ఇక్కడ ఎవిడెన్స్ ఉన్నా కూడా బెయిల్ వేసుకునే అవకాశంలో వీళ్ళని ఏం అడిగినారంటే, వీళ్ళు ఏమైనా ప్రభావితం చేస్తారా లేదా బయట ఉంటే అనే కేసు దృశ్యాన్ని వాళ్ళకి బెయిల్ రావడానికి లేట్ అయింది. బెయిల్ తొందరగా ఎందుకు రాలేదు, లేట్గా ఎందుకు వచ్చిందంటే, మెయిన్ థింగ్ అక్కడ ఒకటే, వీళ్ళు ఏమైనా సాక్షులను కానీ ఎవిడెన్స్ కానీ ట్యాంపర్ చేస్తారా, మెయిన్ నాకు తెలిసినంత వరకు. తర్వాత అయితే వచ్చేసింది, అది మీరు చూసారు. కాబట్టి ఈ అంశాలు కన్సిడర్ చేస్తారు ఏ బెయిల్ ఇచ్చేటప్పుడు అయినా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.